రియా రియా చిన్న పాపని ఏమైనా చూసారా? చూడలేదమ్మా, చూడలేదు. నెక్స్ట్ స్టెప్ అవుతుంది, దిగే వాళ్ళు దిగండి, రెడీగా ఉండండి. ఒక 5 ఏళ్ళు ఉంటాయి పాపకి. చూడలేదమ్మా, చూడలేదు. అటు చూడు. నెక్స్ట్ స్టెప్ అవుతుంది, దిగే వాళ్ళు రెడీ అవ్వండి. చెప్తే అర్థం కాదా? పాప కనిపించలేదని కంగారు పడుతుంటే ఒక 2 మినిట్స్ ఆగలేవా? ఒక 2 మినిట్స్ కూడా కుదురుగుండలేవా? పోనీలే మమ్మీ, చిన్నపిల్ల కదా, ఈ ఒక్కసారి క్షమించేద్దాం. నేను అమ్మకి చెప్పేశానులే, నిన్నేమనదులే కదా మమ్మీ. చాలే పద. మా మంచి మమ్మీ. ఎక్కడి నుంచి ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? నేను స్కూల్లో డాన్స్ చేశాను, అయినా ఎవ్వరూ క్లాస్ కొట్టలేదు. నువ్వు డాన్స్ నీ కోసం చేసావా వాళ్ళ కోసం చేసావా? వాళ్ళ కోసమే చేశాను. చూడమ్మా, డాన్స్ ఇంకొకళ్ళ మెప్పు కోసం కాదు, మన కోసం మనం చేయాలి. మనం చేసే డాన్స్ మనం ఎంజాయ్ చేయగలిగితే చూసేవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే నాకు కూడా నేర్పిస్తావమ్మా? తప్పకుండా నాన్న. అమ్మా 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 లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా చూడమ్మా, అమ్మ చూడమ్మా, నేను గెలిచానమ్మా. అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, నన్ను చూడు నాన్న, అమ్మ లేమ్మా చెప్పు. అమ్మా అమ్మ లేమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా అమ్మా. అమ్మా సంజన, ఎవరొచ్చారో చూడు. అమ్మ, నీ అమ్మమ్మ. మీరాగండి. పాత చీర కప్పుకున్నావేంటమ్మా? తీసేయ్. ఇదిగో నీకోసం కొత్త డ్రెస్. ఇది మా అమ్మ చీర. సంజన సంజన సంజన, ఆగవే. స్కూల్ 4 గంటలకే అయిపోతే 6 గంటల దాకా ఎక్కడికి వెళ్ళావే? ప్రైవేట్ క్లాస్ ఉంది. ఒక్కడు పీకాననుకో. నీకు ప్రైవేట్ క్లాస్ ఉందో లేదో నాకు తెలీదా? పోనీలే అమ్మగారు, చిన్నపిల్ల కదా, ఆడుకొని వచ్చుంటుంది. నువ్వు నోరు మూసుకో, నిన్నెవడూ అడగట్లేదు. రేపదేదైనా ఏదో పని చేసొస్తే సవత్తెల్లి కాబట్టి పట్టించుకోలేదని నన్నంటారు. ఎక్కడికి వెళ్ళొచ్చావే? ఏమైంది? ఏమవుతుంది? దీనికి నా మాట అంటే అస్సలు లెక్కలేదు. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. పిలిస్తే పలకదు, పెడితే తినదు, తిడితే తిరగబడుతుంది. ఇప్పుడు స్కూల్ నుంచి ఎందుకు లేట్ అంటే ప్రైవేట్ క్లాస్ అని అబద్ధం చెప్తోంది. నేనేం అబద్ధం చెప్పడం లేదు. చూసారా చూసారా మీ ముందే ఎలా అరుస్తోందో? సంజన, అమ్మ మీద అలా అరవచ్చా? ఇది అమ్మేంటి? డెవిల్. సంజన, ఏంటా మాటలు? సే సారీ టు హర్. నేను చెప్పను. సే సారీ టు హర్. అమ్మా, అరవింద్, నీ అంతగా నన్ను ప్రేమించిన వాడు అరవిందే. అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నీకు నచ్చాడుగా. వి నీడ్ ఎ బ్లెస్సింగ్స్.
హాయ్ అమ్మా. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. మీ అమ్మగారు కూడా ఒక మంచి డాన్సర్ లా ఉన్నారు. సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ సో ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అరవింద్ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇలా ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా అంటే ఎలా? నాకు ఇష్టం లేదు. ఎవరి ఇష్టంతో నాకు పని లేదు. మా ఇష్టంతో పని లేనప్పుడు మాతో ఉండడం ఎందుకు? అదా మీ ప్రాబ్లం? అయితే మీతో ఉండను. సంజన listen. పద అరవింద్, మన ఇంటికి వెళ్దాం. హలో, సంజన, ఏమైంది? నిన్న ఈవినింగ్ మీ నాన్నగారు చనిపోయారు. నిన్ను చూడాలి చూడాలి అంటూనే పోయారు. నువ్వు వెంటనే బయలుదేర్రా. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోకు. అల్లుడు గారిని కూడా తీసుకురా. సంజన, 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 డోంట్ బి చైల్డిష్. ఈ కార్పొరేట్ కల్చర్లో ఇదంతా కామన్. లుక్ హియర్ సంజన, నేనేం చేసినా మీ ఫ్యూచర్ కోసమే కదా. సమర్థించుకోవడానికి ట్రై చేద్దాం అరవింద్. ఇట్స్ యువర్ లైఫ్, నీ ఇష్టం. ఐఎమ్ నాట్ స్టాపింగ్ యూ. ప్లీజ్ సంజన, జస్ట్ లిసన్ టు మీ. మూవ్. సంజన, సంజన, రియా, ఆగు. come. అంటే నా మీద నమ్మకం లేదా? నమ్మకం అనేది నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు అరవింద్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. ఐల్ సెండ్ ది డివోర్స్ పేపర్స్, సైన్ ఇట్. డివోర్స్? ఇంత చిన్న విషయానికా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ పేరెంట్స్ని కాదని నాతో వచ్చావు. ఇప్పుడు నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు? ఎలా బతుకుతావు? దట్స్ డిఫరెన్స్. ఇన్నాళ్ళు నువ్వు నేను కలిసి బతుకుతున్నామని నేను అనుకున్నాను, కానీ నీ వల్ల నేను బతుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇంకెవరితోనో రిలేషన్షిప్ పెట్టుకున్నావని నేను వెళ్ళట్లేదు. మన మధ్య ఇలాంటి రిలేషన్షిప్ లేదని వెళ్తున్నాను. రియాని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రియా నా కూతురు, నా దగ్గరే ఉంటుంది. స్టాప్! యు కాంట్ జస్ట్ వాక్ అవే ఫ్రమ్ మీ లైక్ దట్. రియాని నేను వదిలిపెట్టను. ఎంత దూరమైన వస్తాను.